ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఏప్రిల్ మాసం ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళకి హైలైట్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది ఈ మాసం? అలాగే మనకు అక్షయ తృతీయ కూడా ఈ నెలలోనే ఉంది. వాటిని ఎలా వినియోగించుకోవడం బాగుంటుంది, ఎలాంటి దానాలు చేసుకోవాలి, ఈ నెల వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారి ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగించాలి. ఓకే, అందరూ చాలా అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి మనం కోరుకుందాం. మీరు అడిగిన విధంగా చాలా టెక్నికల్గా క్వశ్చన్ అడిగారు. ఎలా ఉంటే బాగుంటుంది, గ్రహస్థితులు ఏంటి, తర్వాత కలిసి వచ్చే అంశాలు ఏంటి, అది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ ఈజ్ ది కీ టు సక్సెస్ అంటారు. ఇంకా వివేక వైరాగ్యం ఉండాలంట, విజ్డమ్. ఓకే, ఏదో చేయాలి తెలుసుకుంటేనే జీవితంలో సగం మనం పైకి వచ్చేస్తామని ఆది శంకరాచార్యుల వారు చెప్తూ ఉంటారు. అందుకనే ప్రతి ఒక్కరు వాళ్ళ జన్మజాతకాన్ని చూసుకోవటము, నక్షత్రం చూసుకోవటం, మనకి ఏది అనుకూలంగా ఉంది, ఏది ప్రతికూలంగా ఉందో తెలుసుకోవటము, అనుకూలంగా ఉన్నదాన్ని బట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయటం, ప్రతికూలంగా ఉంటే కనుక ఏం చేయాలి, భయపడకూడదు, రెమెడీస్ చేసుకోవాలి. రెమెడీస్ ఏ శాస్త్రంలో మనకు జ్యోతిషంలో చెప్పారు అదే శాస్త్రంలో పక్కన బ్యాక్ సైడ్లో రెమెడీస్ కూడా ఇచ్చారు. ఇవి చేసుకుంటే ఉండదని. ఎందుకంటే నేను యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ నేను రెమెడీ చేసుకుంటూ ఉంటా. నాకు మకర రాశి కాబట్టి నేను అన్ని అనుభవించి అన్ని చూస్తున్నాను కాబట్టి అది గ్రహాలు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు, మనం చేసే పనులు మనం చేయాలి. అవన్నీ మనకి అందులో శాస్త్రాల్లో ఉంది. ఇందులో మనం చూసుకుంటే ఏప్రిల్ మంత్లో వెరీ ఇంట్రెస్టింగ్గా 4 గ్రహాలు మారుతున్నాయి. ఒక హైలైట్. రెండో హైలైట్, ఫస్ట్ 15 డేస్ చైత్ర మాసం, నెక్స్ట్ 15 డేస్ వైశాఖ మాసం ఉంటుంది. మూడో హైలైట్, ఇందులో మనకి 19వ తారీఖున అక్షయ తృతీయ వచ్చింది. తర్వాత వైశాఖ మాసంలో నీరుని గనక దానం చేస్తే మహాపుణ్యం, నారాయణుడికి ఒకే స్వర్గలోకం, ఇవన్నీ డైరెక్ట్గా మనకి విష్ణుతత్వం వస్తుంది అని చెప్పేసి మన గ్రంథాల్లో వివరించారు. ఎందుకంటే ఉదక కుంభ దానం అంటారు. పేరు చాలా టఫ్గా ఉంటుంది. నథింగ్ బట్ వాటర్ బాటిల్ దానం చేయటమే ఉదక కుంభ దానం అంటే దానికి కొంచెం శాస్త్రీయబద్ధంగా ఒక రాగి చెంబు తీసుకొని కొత్తది, దాంట్లో నీరు పోసి మంచినీళ్ళు చక్కగా ఏదైనా సుగంధ యాలకులు కానీ ఏమన్నా వేసి తాగటానికి ఇస్తే, లేదంటే చిన్న పట్టిక బెల్లం కానీ ఏదైనా తాగటానికి ఇస్తే ఆ చెంబు పాత్రతో దానం చేస్తే ఉదక కుంభ దానం అంటారు. ఇది బ్రాహ్మణులకు కానీ వేద పండితులకు కానీ బాగా గురువులు లాంటి వాళ్ళకి ఇస్తే బాగా పుణ్యం అని చెప్పేసి మనకి శాస్త్రాల్లో వివరించడం జరిగింది. చాలా చిన్న రెమెడీ, చాలా బాగా ఎఫెక్టివ్ రెమెడీ అది. లాస్ట్ టైం నా వీడియో చూసి ఒకళ్ళు అమెరికాలో ఆ కార్లో వాళ్ళ వాటర్ బాటిల్ వేసేసుకొని వాళ్ళ ఆఫీస్కి అంతే వెళ్ళిపోయి అక్కడ అందరికి ఇచ్చేసారంట. సో అలా చేస్తే చాలా మెసేజ్ పెడితే చాలా ఆనందం వేసింది నాకు. సో ఇలా మనకి ఇది శాస్త్రంలో చెప్పారు. ఇవి ధర్మ సందేహాలు ఇవన్నీ సంబంధించి శాస్త్రాలు వివరించారు కరెక్ట్గా ఏ మాసంలో ఏం చేయాలనేది. అది మీతో షేర్ చేసుకోవడం జరిగింది. మన ప్రేక్షకులు కూడా చక్కగా దాన్ని సింపుల్ రెమెడీ, అంత హార్డ్లీ 500 రూపీస్ రెమెడీ చేసి బాగుంటారనేసి మనం ఆశిద్దాం. మనం వృషభ రాశి చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి లక్కీ రాశి అని చెప్పుకోవాలి. హోల్ ఇయర్ బాగుంది, ఈ మంత్ కూడా చాలా బాగుంది. డీటెయిల్స్ మనం చూసుకుంటే కృతిక 2, 3, 4 పాదాలు, తర్వాత రోహిణి 1, 2, 3, 4 పాదాలు, నెక్స్ట్ మృగశిర 1, 2 పాదాలు అంది ఈ వృషభ రాశిలో ఉంటాయండి. పేరు బలం చూసుకుంటే ఈ ఊ ఏ ఓ వా వి ఊ వే ఓ, తిరుపతి వెంకటేశ్వర స్వామి, ఓకే, వీరు వీరాంజలు, చాలా పేర్లు మనకి వృషభ రాశిలో ఉంటారనమాట. ఇందులో ఈ మాసంలో మనం చెప్పుకున్నట్టుగా 4 గ్రహాలు మారుతూ ఉండటంతో ప్రతి గ్రహం వీళ్ళకి అనుకూలంగా ఉందండి. ప్రతి గ్రహం వీళ్ళకి అనుకూలంగా ఉంది. ఒకటి సూర్యుడు 15 రోజులు వచ్చేటప్పటికి విత్త లాభం ధనాన్ని ఇస్తూ ఉన్నారు. సూర్యుడు మారుతారండి 16వ తారీఖున మారటంతో కొంచెం ఏమవుతుంది, ధనచ్ఛేదం, విపరీతంగా ధనం ఖర్చు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం ప్రొఫెషనల్కి సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. తర్వాత భూలాభం, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరికి ఉంటే బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పుష్టిం, బుధుని వల్ల బాగా పుష్టిగా ఉంటారు, ఆరోగ్యం బాగుంటుంది. అఖిల విషయ భోగం, శుక్రుడు వీళ్ళకి ఈ రాశిలోనే ఉండటంతో శుక్రుడు జన్మరాశిలో ఉంటే చాలా చక్కగా యోగ్యతనిస్తూ ఉంటారు. అఖిల విషయ భోగం, అన్ని విషయాల్లో చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటారు అనమాట. ఇందులో మనం డీటెయిల్స్ చూసుకుంటే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వాళ్ళు. అది దేనికి, సూర్యుడు 12వ రాశిలో వస్తున్నారు. అది ఎప్పుడు, ఏప్రిల్ 15 తర్వాత ఆ 15 డేస్, ఫస్ట్ 15 డేస్ నో ప్రాబ్లం, బాగా కలిసి వస్తుంది. అక్కడ నుంచి ఒక 30 డేస్ మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన మహర్షులు ఏం చెప్తారంటే, సూర్యుడు 12వ ప్లేస్లో ఉంటే స్వస్థాన నాశనం చైవ బంధురోగ వ్యయ ప్రాణ పర్యంతమాపత్తిం అవమానం అని చెప్తారు. జనరల్గా నాకు వచ్చిన ఈ కాల్స్ని అంటే ఎవరెవరికి రాసుల్లో 12వ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు మనం చెప్పుకుంటాం కదండి. ఇది మహర్షులు వచ్చిన జ్ఞానం తిరిగి చెప్పుకుంటాంతో పాటు రియల్ లైఫ్లో ఆ టైంలో నాకు వచ్చిన రియల్ టైం కాల్స్, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్
చూసి నేను 2 అనాలిసిస్ చేసి చెప్తే ఎక్కువ మందికి ఈ టైంలో స్వస్థాన నాశనం చేయమంటే జాబులు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. స్థానం అంటే ఏంటి, వాళ్ళకున్న పొజిషన్ అది నాశనం అయిపోతుంది అంటే ఏంటి, తగ్గిపోతుంది. ఏ విధంగా, ఒకటి జాబ్ పోవటం, లేదా ఆ ప్రాజెక్టులో సరిగ్గా రివర్స్ వచ్చేసి మళ్ళీ తిరిగి వాపసు రావటము, ఏదైనా పని కనుక చేస్తే అది అనుకున్న విధంగా పోకుండా ఆగిపోవటం, బాస్తో గొడవలు రావటం, గవర్నమెంట్ ఆఫీసులతో గొడవలు రావటము, అవమానకరంగా ఎదురయ్యే సిచ్యువేషన్స్ ఎక్కువగా రియల్ టైంలో నాకు వచ్చినది. బట్ మహర్షులు ఏం చెప్తారు, బంధురోగ ధనవేహ, బంధువుల వల్ల రోగాల వల్ల విపరీతమైన ఖర్చు అవుతూ ఉంటుంది. ప్రాణ పర్యంతం ఆపత్తి, ప్రాణం పోయే అంతగా పరిస్థితులు వచ్చేసి అవమానం పడుతూ ఉంటారు అని మనకి చెప్తూ ఉంటుందండి శాస్త్రంలో. రియల్ టైంలో నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ చూసుకుంటే అప్పటిదాకా బాగుంటారు, ఓవర్ నైట్లో జాబ్ పోతుంది. ఇది అవమానం కదండి, ఇన్సల్ట్. తినే ఫుడ్ పెట్టి ఆ జాబ్ పోతే ఇంకేమైనా ప్రాణం పోయినట్లే కదండి. ఇవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అయితే ఒక్క విషయంలో చాలా పాజిటివ్గా ఉండాలి, వీళ్ళని శత్రువులు ఏమీ చేయలేరు. ఓకే, వీళ్ళకి శత్రువులు అయితే ఏమీ చేయలేరు. పెద్ద పెద్ద రోగాలు కూడా ఏ మీరా మీద వచ్చినా కానీ కరెక్ట్గా అవన్నీ మళ్ళీ సెటిల్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం మీ రాశి వాళ్ళు ఎంతైనా అవసరం అని గుర్తుపెట్టుకోవాలి. కుజుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉన్నారండి, బెస్ట్ ప్లేస్ అనమాట. కుజుడు కనుక 11వ ప్లేస్లో ఉంటే ఏదైనా క్రూరగ్రహం కనుక 11వ ప్లేస్లో ఉంటే మంచి రిజల్ట్ ఇస్తుందని మనం చెప్తూ ఉంటారు. అందులో కుజుడు క్రూరంగా ఉంటాడు కాబట్టి ఆయన 11వ ప్లేస్లో ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. మనకి సంస్కృతిలో ఏం చెప్తారు, ఆరోగ్య అర్ధలాభం చ సంతోషం వస్త్రలాభకృత్ యత్న కార్యానుకూలత్వం ఏకాదశే గతౌ కుజా భౌమే అని చెప్తూ ఉంటారు అనమాట. అంటే ఏమని చెప్తారు, ఆరోగ్యం బాగుంటుంది, ధనం సంపాదించుకుంటారు, సంతోషంగా ఉంటారు, కొత్త బట్టలు కొనే అవకాశం ఉంటుంది, అనుకున్న పనులు అనుకున్న విధంగా చక్కగా జరిగే అవకాశం ఉంటుంది, దైవం ఆమె వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధైర్యంగా ఉంటారు. సో ఒక రకంగా చూసుకుంటే కుజుడు వీళ్ళకి చక్కగా మంచి రిజల్ట్ ఇస్తూ ఉన్నారు. అయితే ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వీళ్ళకి దొంగతనాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏదన్నా విలువైన వస్తువులు పోయే అవకాశం ఉందంటారు. అంటే వీళ్ళు కూడబెట్టుకున్న ధనాన్ని వేరే వాళ్ళు దొంగిలించుకొని పోవటము, లేదంటే షేర్ మార్కెట్లో ఏమన్నా అప్పటిదాకా బాగా ఉన్నాయి తగ్గిపోవటము, సంథింగ్ అనేది వీళ్ళది బాగా కాపాడుకున్న వాటిని సడన్గా పోయే అవకాశం ఎక్కువ. ఆకస్మిక నష్టం అంటారు. ఆకస్మిక నష్టం వస్తే ఖచ్చితంగా బాగా మాట్లాడారు, అది అలా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొత్త శుక్రుడు వీళ్ళకి అగైన్ ఫస్ట్ హౌస్లో ఉండటం చాలా చాలా మంచి పొజిషన్. ఏం చెప్తారు, అగైన్ అర్ధలాభిచ్చ, ధనం ప్రకారం బాగుంటుంది, సౌఖ్యం పరస్త్రీ సంగమం తదహ యత్న కార్యార్థ లాభ స్యాత్ అని చెప్తూ ఉంటారు. జన్మగే భృగునందనే, అంటే జన్మలో కనుక భృగునందుడు శుక్రుడు ఉంటే ఏమవుతుంది, యత్న కార్య లాభ స్యాత్, ఏదైనా కనుక పని చేస్తే ప్రయత్నం చేసి సాధిస్తే అందులో లాభం ఉంటుందని చెప్తూ ఉంటారు. తర్వాత పరస్త్రీ సంగమం, అంటే తెలిసిన వాళ్ళు లేడీస్ ఉంటే వాళ్ళ ద్వారా మంచి వీళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, మీటింగ్స్ అవన్నీ చక్కగా జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ లేడీస్ అయితే కనుక జెంట్స్ ఇంటి వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఆఫీస్లో తెలిసిన కొలీగ్స్ వాళ్ళ ద్వారా ఏమైనా కనుక అప్పటిదాకా కాని పనులు ఏమైనా ఉంటే వాళ్ళ ద్వారా ఆ పనులే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే ఒక మంచి ఆహ్లాదకరంగా చక్కగా హెల్దీగా ఉండే ఒక మంచి టైం అయితే వీళ్ళకుందని మనం గమనించుకోవాలి. ఒక విషయమే గమనించుకుంటే చాలా జాగ్రత్తగా ఉంటుంది, సూర్యుని వల్ల ఉద్యోగంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఒక్క విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే చక్కగా రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది. ఈ రాశి వాళ్ళంతా గమనించుకోవచ్చు. ఎన్ఆర్ఐ మిత్రుల పరిస్థితి ఏంటి గురుగారు ప్రస్తుతానికైతే? ఎన్ఆర్ఐలకి వాళ్ళకి ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ చూస్తే వృషభ రాశి వాళ్ళకి అన్ని రాశిలో ఉన్నది బాగుంది, వీళ్ళకే బాగుండాలి, వీళ్ళకి బాగలేదు ఇంకెవరికి బాగుండదు. అయితే ఈ 15 days 15th నుంచి తర్వాత ఒక 30 days ఉద్యోగంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది. మనం ఎండ్లో రెమెడీస్ చెప్పుకుందాం, చక్కగా రెమెడీస్ చేస్తే బాగుంటుంది. ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాలలో ఉంటారు, వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ నెల? కృతిక, రోహిణి, మృగశిర 3 నక్షత్రాలు ఉంటాయి. కృతికా నక్షత్రం ఫస్ట్ పాజిటివ్ సైడ్లో చూసుకుంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, మంచి మంచి ఫుడ్ అంతా తింటూ ఉంటారు. అయితే వీళ్ళకి మృత్యు భయము నాశనం 2 జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి, వీళ్ళు ఇంతకుముందు కనుక ఏదైనా పని స్టార్ట్ చేసి ఉంటే గతంలో అది పని ముందుకు పోకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఇది తద్వారా నాశనం అంటారు. మృత్యు భయం అంటే అసలు ఫ్యూచర్ ఉంటుందా లేదా, ఉంటామా పోతామా, అసలు ఫ్యూచర్ గురించి తెగ ఆలోచించి భయపడిపోతూ ఉంటారు. ఈ 2 జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కృతికా నక్షత్రం వాళ్ళకి. రోహిణి వాళ్ళకి అగైన్ వీళ్ళకి లాభప్రదంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, పరవాసం ఉంటుంది, మృష్టానం చక్కగా భోజనం చేస్తూ ఉంటారు. వీళ్ళకి మృత్యు భయము నాశనము అంటే ముందు అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడిపోయి ఆ పని అంతటితో ఆగిపోతుంది, తద్వారా వీళ్ళు భయపడిపోతూ ఉంటారు అనేది ఒక సరిగ్గా సంఘటన ఎక్కువగా ఉంటుంది. మృగశిర నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, పరవాసము ఉంటుంది చక్కగా. వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, అతి
భయము, నాశనము, అతి భయము, విపరీతంగా టూ మచ్ టెన్షన్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళందరికీ ఏంటంటే అనుకున్న పని ఏదో ఒకటి కాకుండా ఆగిపోతూ ఉంటుంది ఒకటి. తద్వారా మృత్యు భయము, ఉంటామో పోతామో లేదా అని తెలిసే అవకాశం ఉంటుంది. తర్వాత అతిగా భయపడే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఈ ఒక్క విషయం గమనించుకుంటే మిగతా అంతా బాగుంటుంది. అయితే కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని, అనుకున్న పనులు కాకుండా మధ్యలో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. రోహిణీ నక్షత్రం వాళ్ళకి కొంచెం స్లోగా పనులు అవుతాయి. ఈ నక్షత్రం వాళ్ళకి ఈ ఒక్కటి విషయం గమనించి, ఎందుకంటే వీళ్ళకి శని వల్ల ప్లస్ కేతు వల్ల జన్మ నక్షత్రానికి సంబంధించిన నక్షత్రాల్లో క్రూర గ్రహాలు ఉండటంతో స్లోగా పనులు అవుతాయి, లేదంటే ఆటంకాలతో పనులు జరిగే అవకాశం ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళకని గమనించుకోవచ్చు. ఇక అక్షయ తృతీయ రోజు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఈ నెల స్మూత్గా జరగాలంటే ఎలాంటి పరిహారాలు వీళ్ళకి సూచిస్తారు గురుగారు? ఫస్ట్ వీళ్ళకి సూర్యుడు అంత అనుకూలంగా లేరు కాబట్టి అండి, సూర్యుడికి సంబంధించి సూర్య అష్టకం చదవటము, లేదా ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం, సూర్యుడికి ఆర్గ్యం దానం చేయటం, అంటే ఎదురుగా నీళ్లు పెట్టి, చాలా సింపుల్ ప్రొసీజర్, యూట్యూబ్లో చూసుకుంటే వాళ్ళు తెలిసిపోతుంది. ఈజీ వర్క్ అనమాట, అసలు పెద్ద 5 పైసలు ఖర్చు లేదు, సూపర్గా పనిచేసేది అది. రెండోది, వీళ్ళకి సూర్యుడికి సంబంధించి మనం ఒక అగ్నిహోత్రం చేసుకున్నా, లేదా మన త్రికాల సంధ్యావనం ఈ టైంలో కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రంతో పాటు హనుమాన్ కార్యసిద్ధి మంత్రం చదువుకున్న, హనుమాన్ చాలీస చదువుకున్న చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి గోధుమలు 1 కేజీ వావు దానం కనుక చేయగలిగితే ఇంకా ఆ యొక్క దాన ప్రభావంతో వీళ్ళకి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. రెండోది, ఫాదర్లీ ఫిగర్స్ ఉంటారు, వాళ్ళ నాన్నగారు, మామగారు, లేదంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు అనమాట. కొంచెం అలాంటి వాళ్ళకి కొంచెం నమస్కారం చేసుకోవటం, వాళ్ళ అడ్వైజెస్ తీసుకోవటం, వాళ్ళ ఆశీర్వాదం కనుక తీసుకుంటూ ఉంటే ఈ యొక్క బాస్కి వీళ్ళకి మధ్య ఉన్న గొడవలన్నీ తగ్గిపోయేసి చాలా బాగుంటుందని మనం గమనించాలి. తర్వాత మీరు అక్షయ తృతీయ రోజున బంగారం కొనుక్కోమని చెప్తూ ఉంటారు. దానికి రీజన్ ఏమంటారు, విష్ణుమూర్తిని హిరణ్య గర్భ అంటారు. అంటే బంగారం గర్భం నుంచి వచ్చిన వారు, లేదంటే బంగారం కడుపుతో ఉన్న వాళ్ళని మనం చెప్పుకోవచ్చు. విష్ణుమూర్తిని అలా అన్నారు కాబట్టి విష్ణుమూర్తి ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. అందుకని బంగారం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాం అనుకుంటే ఆ బంగారం స్థిరంగా ఉంటుంది కదా, అమ్మవారు కూడా అక్కడే ఉంటారు అనేది ఒకటి. రెండోది, మనకి శ్రీ సూక్తం అని ఉంటుంది, అందులో హిరణ్య వర్ణం హరిణిం సువర్ణ రజత స్రజాం అని చెప్పేసి అమ్మవారిని బంగారం రూపంలో ఉంటారు, బంగారం లాగా మెరుస్తూ ఉంటారు, సూర్యకాంతి లాగా మెరుస్తూ ఉంటారు అని చెప్పేసి మనకి అందులో చాలాసార్లు ఆ బంగారం గురించి ప్రస్తావన వస్తూ ఉంటుంది. అమ్మవారు బంగార రూపంగా ఉంటారని చెప్పేసి, అంటే అమ్మవారిని బంగారంతో పోల్చారంటే పవిత్రమైన లోహం వస్తుంది కదా, ఆ టైంలో మనం ఇంటికి తీసుకొచ్చి కొని పెట్టుకుంటే ఆ బంగారం స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే బంగారం స్థిరంగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. కొన్నట్టు లోన్లు పెట్టుకోవడం, బంగారం కొన్న తర్వాత ఆ తర్వాత కలిసి రాకుండా కూడా చాలామంది ఉంటారు. అందుకని బంగారం తెచ్చుకునేటప్పుడు చక్కగా ముహూర్తం చూసుకొని మంచి టైంలో కనుక కొంటే ఆ బంగారం కొంటూనే ఉంటారు. మనం సరైన టైంలో కాకుండా మంచిది సరిగా తీసుకోకపోతే అహంకారాన్ని తీసుకుంటే ఆ తర్వాత మళ్ళీ వెంటనే అది అటు వెళ్ళిపోతుంది. లోన్లు మళ్ళీ ఆ లోన్లు అట్లాంటి పరిస్థితులు వస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా మంచి రోజు తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి చక్కగా ఆ రోజు బంగారం ఈలేనంత కొనడానికి ట్రై చేయడానికి ప్రతి ఒక్కళ్ళు. ఇంకొక రెమెడీ ఏమంటే, ఆ రోజు ఏ పుణ్య కార్యం చేసినా కానీ మంచి పని చేస్తే ఆ యొక్క ఫలితం స్థిరంగా ఉంటుంది అని మనకు శాస్త్రాలు వివరించారు. కాబట్టి నీళ్లు దానం దగ్గర నుంచి, డ్రై ఫ్రూట్స్ దానం దగ్గర నుంచి, ఇంకా లేడీస్కి కానివ్వండి, ముసలి వాళ్ళు, వాళ్ళకి చక్కగా సంతోషకరంగా ఉండే విధంగా ఏదైనా ముందుగా ప్లాన్ చేసుకుని దానాలు కనుక చేయగలిగితే చక్కగా ఉంటుంది. ఇంకా ఆ టైంలో శ్రీ సూక్తంతో పాటు కనకదార స్తోత్రం ఇవి చక్కగా చదువుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కనుక మనం చేసుకుంటూ ఉంటే ఆ యొక్క పర్వదినాన్ని మనం సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. అట్ ద ఎండ్ మనకి ఏం కావాలంటే చక్కగా ధర్మార్థ కామ మోక్షాలు ఉన్నారు. ధనమే ఉండాలి కదా కామ మోక్షాలు రావాలంటే. ఇది రాకపోతే మోక్షానికి ఎప్పుడు వస్తాం, ఇంక ఎప్పటికీ రాలేమన్నమాట. వాళ్ళు ఎప్పుడు చేయలేరు. అందుకని ఇవన్నీ మన మహర్షులు కొన్ని ఆస్పీషియస్ ముహూర్తాలు పెట్టారు, కాబట్టి మనం సద్వినియోగం చేసుకోవాలి. ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి హైలైట్స్ ఏంటి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా తీసుకుంటే విశేషంగా వీళ్ళకి కలిసి వస్తుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలండి.